అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఈరోజు ఉద్భవించింది. మరి ఆ పార్టీ పేరు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన. మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరు అంటే కవిత గారు. మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అనాలా, లేకపోతే వారి యొక్క భర్త గారి ఇంటి పేరు అనాలా అనేది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు. మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి గట్టి దెబ్బ, మామూలు దెబ్బ కాదు. ఇది దేవుడిచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత మరలా టీఆర్ఎస్కు వచ్చేది కుదరదు కాబట్టి ఈరోజు కవిత గారు సమయం చూసి, అదును చూసి తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పెట్టి ఈరోజు కేటీఆర్ గారికి గట్టి షాక్ ఇచ్చిందైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా ఇంత కాదండి. చంద్రబాబు నాయుడు గారిని అంటే అన్నం పెట్టినటువంటి వ్యక్తిని, అన్నం పెట్టినటువంటి పార్టీని లేకోకుండా చేయాలనేటువంటి కుట్ర నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేసి ఉండడండి. అంటే అన్నం పెట్టినటువంటి పార్టీని, ఎదుగుదల ఇచ్చినటువంటి నాయకుడిని మరిచిపోయి అధికారమైనటువంటి అహంకారము తలకు ఎక్కి నిత్యము తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి సెంటిమెంటు తెలుగు ప్రజల మధ్య రగిల్చి చలి కాచుకున్నటువంటి కేసీఆర్ గారికి తన ఇంట్లోనే ముసలం పుట్టిందని గ్రహించుకోలేకపోయాడు ఈ దేశీయ నేత, ఈ చక్రం తిప్పేటువంటి నేత, ఈ చాణక్య నేత తెలుసుకోలేకపోయారని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, రేపు పొద్దున సెన్సెస్ అంటే జనాభా గణన జరిగిన తర్వాత మహిళలకు రాజకీయాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరి అలాంటి ప్రాధాన్యత అంటే ఆటోమేటిక్గా ఆర్టికల్ 81, 82 ట్రిగ్గర్ అయిపోతాయి. మరి ఇవి ట్రిగ్గర్ అయితే ఖచ్చితంగా ఆనాడు దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన కానీ సీట్లు పెరిగితే మహిళలకు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకు, మరి కేటీఆర్ గారంటే పడనటువంటి వర్గానికి, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారంటే పడినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మూడో పార్టీగా ఉన్నటువంటి పార్టీకి వ్యాక్యూమ్ ఉందని గ్రహించినటువంటి కవిత గారు ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని, అటు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని అంటే నథింగ్ బట్ అసంతృప్తి క్యాడర్ను తన వైపు లాగుకొని ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి దిశగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా అవ్వబోతుంది అనేటువంటి నమ్మకంతో ఈరోజు కవిత గారు పార్టీ పెట్టడం జరిగింది. సరే, ఇక ఒకప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు నానని మాటలు లేవు, ఇది అందరికీ తెలుసు. మరి ఈ పొద్దుడికి కూడా కొంతమంది పేడు మేధావులను దించి తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పేరెత్తకోకుండా, తెలుగుదేశం పార్టీ పేరెత్తుకోకుండా, ఆంధ్ర అనే పేరెత్తుకోకుండా అక్కడ రాజకీయాలు చేయలేకపోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఆంధ్ర అనే పదం మీద ఎక్కువగా ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో బతికేస్తున్నారనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లోనే చర్చ మొదలైంది. సరే, ఇకపోతే ఈరోజు రిటర్న్ గిఫ్ట్, గతంలో కేసీఆర్ గారు 1 కాదు 2 కాదు, నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు, నేను ఇంకా నీకు గిఫ్ట్లు ఇస్తానమ్మా ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఆయన తన యొక్క మాటలతో అంటే వెకిలి మాటలతో మాట్లాడడం జరిగింది. కానీ చూసారా, విధి అనేది వింత నాటకం ఎలా ఆడుతుందనేది ఈరోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల సాక్ష్యం మనం చెప్పచ్చు. వారి ఇంట్లోనే ఈరోజు కూతురు రూపంలో వారి ఇంట్లోనే ముసలం పుడుతుందని ఇద్దరు రాజకీయ నాయకులు గ్రహించుకోలేకపోయారనేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మరి మీరు గమనించండి, ఈరోజు కవిత గారికి వాక్చాతుర్యం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ గారిని విమర్శించడం మొదలుపెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా రాయబారం అంటే అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ జెండా కూడా ఇప్పుడు కవిత గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టారో ఆ జెండా కూడా ఎల్లో కలర్లో ఉండడం ఇక్కడ విశేషము. మరి రాబోయే రోజుల్లో కవిత గారుకి చంద్రబాబు నాయుడు గారు కానీ అపాయింట్మెంట్ ఇస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయేటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో 2028 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికలలో తెలంగాణ టీడీపీ క్యాడర్ని బట్టే ఆ పార్టీల యొక్క గెలుపు ఓటములు నిలబడనున్నాయైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడుతున్నాయి రాష్ట్ర రాజకీయ పార్టీలు అంటే ఆలోచనే చేయాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ మేధావులు నిత్యం ఆంధ్ర
చంద్రబాబు నాయుడు గారి పేరు లేకోకుండా వారి యొక్క రోజు ముగించదు అంటే అతిశయోక్తి కాదు ఇది చెప్పడంలోనైతే మనందరం తెలుసుకోవాలి. మరి కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. మరి ఆమె దిగ్విజయంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, మోసాలు అన్నిటిపైన కూడా నిష్పక్షపాతంగా ప్రశ్నించి ప్రజల ముందు ఉంచి, అదేవిధంగా అన్ని పార్టీల యొక్క రాజకీయాలు అంటే అవినీతి, అరాచకాలను ప్రశ్నించి ఆమె ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.